ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు యేసు రమ్ము. ప్రభు యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. చూడండి, ఎన్నిసార్లు మనం చదువుకున్నాం ఈ మాటలో? 7 సార్లు. 7సారి. ఇప్పుడు మేము చెప్పేది నేను 7సారి. ఈ సంగతుల గురించి సాక్ష్యం మాట గమనిస్తే ఇది 7సారి. 7 హెచ్చరికలు. 7 రకాలుగా మనం గమనించినట్లయితే ప్రతి మాటలో కనబడుతున్న మాట ఏంటంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఇది మొదటి మాట. ఆయన మేఘాలుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తాడని చెప్తూ ఉన్నారు. మరి రెండోసారి మనం గమనిస్తే రెండోసారి కూడా ఆయన నేను వచ్చుచున్నాను, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మరి మీరు ఏ మాటలు వింటున్నారో, ఏ విషయాలు మీరు వింటున్నారో వాటిని మీరు జాగ్రత్తగా మీరు వాటిని గైకోనండి. గైకొని మీరు మారు మనసు పొందండి. మీకు ఇవ్వబడిన రక్షణ, మీరు ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. మీకు ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని మీరు కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ మీరు జీవించండి. ఎందుకంటే నేను దొంగవనే రాబోతూ ఉన్నాను. ఏ సమయంలో వస్తానో ఇక్కడ ఉన్న వారికి తెలియదు, ఈ భూమి మీద ఉన్న వారికి ఎవరికీ తెలియదు. నేను త్వరగా రాబోతూ ఉన్నానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను త్వరగా రాబోతూ ఉన్నాను, మీ కిరీటం ఎవరు అపహరించకుండా ఉండునట్లు మీరు జాగ్రత్తగా మీ కిరీటాలను కాపాడుకోవాలి. మీకు కలిగిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి.